హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాక్స్ నావిగేటర్. ఈరోజు మనం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని బ్యాంక్కి వెళ్లకుండా ఏటీఎం ద్వారా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఏటీఎం మిషన్ దగ్గర రాగానే ఏటీఎం కార్డు పెట్టిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ అనే దానిపై క్లిక్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఇందులో ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అక్కడ చూడండి, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. చూసారా? కొత్తగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయాలనుకుంటే న్యూ అనే దానిపై క్లిక్ చేయాలన్నమాట. మనం ఆల్రెడీ ఉన్న మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మొబైల్ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయాలి. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఓల్డ్ మొబైల్ నెంబర్ని రీఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి ఓకే చేశాక మన ఏటీఎం పిన్ కోడ్, ఇక్కడ మన ఏటీఎం పిన్ నెంబర్, ఇక్కడ మనం 4 డిజిట్స్ ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన వెంటనే మనకి యువర్ ట్రాన్సాక్షన్ విజ్ బిన్ ప్రాసెస్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ బ్యాంక్లో ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేద్దాం అనుకున్నామో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయక ప్రెస్ ఇక్కడ మనకి 2 రిఫరెన్స్ నెంబర్లు వస్తాయండి. ఒకటి న్యూ మొబైల్ నెంబర్కి, రెండవది ఓల్డ్ మొబైల్ నెంబర్కి. ఆ రెండింటికి మనకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. ఆ రిఫరెన్స్ నెంబర్ వచ్చిన దాన్ని మనం 567676కి ఎస్ఎంఎస్ చేయాలి కూడా. అది ఏ విధంగా చేయాలి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, 2 మొబైల్ నెంబర్లకు సంబంధించిన ఎస్ఎంఎస్ మీకు డిస్ప్లే చూపిస్తున్నాను. రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చారు రెండింటికి. ఈ విధంగా మనకి మెసేజ్, ఈ విధంగా మనకి ఎస్బీఐ బ్యాంక్ నుంచి రెండు మొబైల్ నెంబర్లకి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఈ వచ్చిన మెసేజ్ని మనకి ఇందాక ఏటీఎం డిస్ప్లేలో చూపించిన విధంగా మనకి ఎస్బీఐ బ్యాంక్ ద్వారా వచ్చిన రిఫరెన్స్ నెంబర్ని మనం 567676కి ఎస్ఎంఎస్ చేయాలన్నమాట. అది ఏ విధంగా చేయాలంటే, మనకు వచ్చిన మెసేజ్ చూపించాను కదండి ఇందులో, దాంట్లో ఉన్న రిఫరెన్స్ నెంబర్ యాక్టివేట్ అని వచ్చి రిఫరెన్స్ నెంబర్ వచ్చింది కదండి, అది ఓల్డ్ మొబైల్ నెంబర్కి న్యూ మొబైల్ నెంబర్ రెండింటికి వస్తుంది కదా. ఆ రెండింటిని మనం 567676కి ఈ విధంగా మీకు డిస్ప్లేలో చూపించే విధంగా ఎస్ఎంఎస్ చేయగానే మనకి మన రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వచ్చి మనకి వితిన్ 2 డేస్లో మనకి మన న్యూ మొబైల్ నెంబర్ యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ని బ్యాంక్కి వెళ్లకుండా ఏటీఎం ద్వారా చేంజ్ చేసుకుని ఎస్ఎంఎస్ ద్వారా జస్ట్ ఆ రెఫరెన్స్ నెంబర్ బ్యాంక్ ఎస్ఎంఎస్ చేస్తే చాలు, మన మొబైల్ నెంబర్ 2 డేస్లో మనకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఎస్బీఐ బ్యాంక్ వెళ్లకుండా మొబైల్ నెంబర్ని ఏటీఎం ద్వారా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.